ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి రోజు జొన్న పేలాల పిండి తయారు చేసి మనం దేవుడికి ప్రసాదంగా చేసి పెడతాం కదండి. ఆ పిండి ఎలా తయారు చేయాలో మీకు వీడియోలో చూపిస్తానండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, జొన్నలండి ఒక కప్పు నిండా తీసుకున్నాను. ఈ జొన్నలు తెల్లవి పచ్చవి రెండు రకాలు దొరుకుతాయండి. మీరు ఏ జొన్నలు దొరికినా కానీ వాటితో తయారు చేసుకోవచ్చు పేలాలు. నేను ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను. ఈ కప్పు జొన్నలు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గిన్నెలోకి 1 లీటర్ నీళ్ళు పోసుకోండి. అంటే మనం ఒక గిన్నెతో మనం జొన్నలు తీసుకున్నాం కదా, అదే గిన్నెతో 4 గిన్నెలు వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్లు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకొని అలాగే నీళ్లు మరగనిచ్చుకోవాలండి. చూడండి, నీళ్లు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకుని కప్పు జొన్నలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా చిల్లీల గింటితో ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలండి. బలం లేనివి చచ్చు జొన్నలు ఉంటాయి కదా, ఆ జొన్నలన్నీ ఇలా పైకి వచ్చున్నాయి చూడండి. ఆ జొన్నలన్నీ ఇలా గంటితో తీసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాల సేపు జొన్నలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా జల్లెడి గంటి ఉంటుంది కదండి, దాంట్లో మీరు ఇవన్నీ జొన్నల్ని ఇలా వడపోసేసుకోండి. ఇవన్నీ ఇలా నీట్గా వడపోసేసుకొని దీంట్లో వాటర్ అన్నీ పూర్తిగా పోయేంతసేపు కాసేపు ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ ఇలాగా పరుచుకొని హై స్పీడ్ ఫ్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఈ ఫ్యాన్ కింద ఇలాగా జొన్నలు క్లాత్ మీద వేసి పల్చగా అనుకోవాలండి. చేత్తో ఇలా నీట్గా అనుకొని ఒక 4-5 గంటల సేపు ఆరనివ్వాలండి. లేదంటే మీరు ఒక ఓవర్ నైట్ అంతా కానీ రాత్రిపూట ఇలాగా చేసుకోవచ్చండి. చూడండి, 5 గంటల సేపు ఆరబెట్టుకొని కప్పులోకి తీసుకున్నాను జొన్నలన్నీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నాను. మీరు మామూలు కడాయిలైనా చేసుకోవచ్చండి, మామూలుగా ఇనుప కడాయిలైనా చేసుకోవచ్చు. చూడండి, నేను ఇవి కాస్త వేడయ్యాక ఈ కడాయి ఒక 3 స్పూన్లు జొన్నలు వేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుతూ వేపుకోవాలి. ఇలా పాప్ అవటం మొదలయ్యాక పైన ప్లేటు కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోండి, లేదంటే ఆవిరి వచ్చి నీళ్ళు జొన్నల్లో పడతాయి. అలా కాకుండా కొంచెం ఇలా గ్యాప్ ఇవ్వాలి. హై ఫ్లేమ్లో చేసుకోవాలండి. ఇలా పేలాలు పేలుతున్నాయి చూడండి చక్కగా అన్నీ. అలాగే కొన్ని జొన్నలు పేలకుండా ఉంటాయండి. అప్పుడు మనం ఇలాగా కడాయి పట్టుకొని కొంచెం ఇలా కదిలించుకోవాలి. అలా కదిలించుకోవటం వల్ల చక్కగా జొన్నలన్నీ పాప్ అవుతాయండి. చూడండి, జొన్నలన్నీ ఇలా పేలటం ఆగిపోయాక వెంటనే సిమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్ని. కొన్ని జొన్నలు సరిగా పేలలేదండి, అవి చచ్చువి. అవి మామూలుగా మిక్సీలో వేసుకున్న సేమ్ టేస్టే వస్తాయి. అలాగే ఇవి పెద్ద మంట మీద ఉంటే కింద మాడిపోతాయండి పేలాలు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి పోసేసుకోవాలి. ఇవన్నీ ఉండే జొన్నలన్నీ కానీ సేమ్ ఇదే విధంగా చేసేసుకోండి. ఇవి కాస్త చల్లారనివ్వాలి. ఇంకా మిగిలిన జొన్నలు కానీ ఇదే విధంగా జొన్నలు వేసుకొని వేపుకొని ప్లేట్ పెట్టి పేలాలు చేసుకొని కాసేపు ఆరనిస్తున్నానండి. ఇవి పిల్లలకి స్నాక్స్ లాగానే ఇచ్చి పంపించవచ్చు, చాలా మంచిదండి. చూడండి, ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవి వేసుకోవాలి. ఇలా పైకల్లా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా పట్టుకోవాలి. సరిగా నలగలేదు అనుకుంటే మళ్ళీ అయినా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మీరు ఒక పెద్ద ఇవన్నీ కలిపేదానికి కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోండి. ఇలా తాంబూలం లాంటిది అంతా పట్టేసానండి. పేలాలన్నీ ఇలాగే మిక్సీ పట్టి ఇలాగా ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు కాఫీ ఎండు కొబ్బరి చెప్పండి, ఇది కొంత చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేస్తున్నాను. మనం కప్పుతో అయితే సగం కప్పు వచ్చాయి ఈ కొబ్బరి ముక్కలు. అలాగే ఒక 4 ఇలాచీ అండి, ఇవి కానీ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒకసారి ఇవన్నీ స్పూన్తో కలుపుకోండి. కాస్త కింద అంటుకుంటాయి కదా, అదంతా కానీ ఇలా కలిపేసుకొని జొన్నలు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాల పప్పు అండి, తినేసెనగపప్పు అంటాం కదా, అది 1 కప్పు నిండా వేసాను. ఇప్పుడు మనం జొన్నలు తీసుకున్న కప్పుతోని 1 కప్పు నిండా బెల్లం పొడి వేసానండి. మీరు చక్కెర బెల్లం అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసిపోయి పొడి అయ్యే విధంగా ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇవన్నీ ఒకసారి బాగా ఇలా స్పూన్తో కలిపేసుకోండి. కొంచెం బరకగానే ఉంది, మరి మెత్తగా ఏం లేదు. ఇప్పుడు మనం పేలాల పిండిలో ఇది కానీ అన్నీ కలిపేసుకోవాలి.
ఇదంతా నీట్గా తీసేసుకొని మిక్సీ జార్లోది ఇలా స్పూన్తో కలుపుకుంటూ తీసుకోండి. లోపలంతా కాస్త అతుక్కుపోయింది. అంతా నీట్గా ఇలా స్పూన్తో తీసేసుకొని ఇప్పుడు ఒకసారి స్పూన్తో ఇలా బాగా కలిపేసుకోవాలి. మనం వేసిన బెల్లము, మనం వేసిన యాలకులు అన్నీ కానీ బాగా కలిసే విధంగా ఈ పేలపిండిలో ఇలా కలిపేసుకోండి. స్పూన్తో కలపటం వీలు కానప్పుడు ఇలా చేయి పెట్టుకొని ఇవన్నీ నీట్గా బాగా కలిసే విధంగా కలిపేసుకొని మీరు దేవుడికి ప్రసాదంగా చేసి పెట్టుకుంటామండి. మనం తొలి ఏకాదశి పండుగ రోజు ఈ పిండిని ఇది మనం జొన్న పేలాలతో చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.